విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి సమస్యలు పరిష్కరించాలి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆశ్రమ పాఠశాలలో ఎవరైతే పేద విద్యార్థులు చదువుతున్నారో వారికి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి. వెంటనే ప్రభుత్వం 6 సంవత్సరాలుగా విడుదల చేయాల్సినటువంటి విద్యార్థుల బకాయిలు ఏవైతే ఉన్నాయో 8,158 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్నారు, స్కూళ్లలో చదువుతున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఫీజులు విడుదల చేయని కారణంగా ఎంతో మంది విద్యార్థులు హాల్ టికెట్లు దొరకక వాళ్ళు ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. ఈరోజు విద్య అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు విద్యార్థుల పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా ఇది నిర్లక్ష్య వైఖరిని విడనాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యార్థులు రీఎంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ల పెండింగ్ల వల్ల అనేక సమస్యలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద నిరుపేద విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నటువంటి సందర్భంగా వాళ్ళ యొక్క ఫీజులో 2-3 సంవత్సరాల నుంచి విడుదల చేయని కారణంగా ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులను ఇంటికి పంపించాల్సిన పరిస్థితులను ఈరోజు చూస్తున్నాము. ఈరోజు ఎందుకు అంటే ఈ విద్యార్థులకు ఏవైతే 18 సంవత్సరాలు నిండని కారణంగా వాళ్ళకు ఓట్లు లేవని చెప్పే కారణంగానే మీరు విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ రోజు వాళ్ళకి ఓట్లు ఉంటే ఈ రోజు మీరు ఆ బకాయిలు విడుదల చేయకపోవా? పెచ్చులు ఊడుతున్నటువంటి వసతి గృహాలను చూస్తున్నాం. ఈ రోజు సరైన సౌకర్యాలు లేవు. అక్కడ విచ్చల విడిగా పిచ్చి ఏదైతే మొక్కల యొక్క పెరుగుదల చూస్తున్నాం. అక్కడ సరైనటువంటి సిబ్బంది లేక చూస్తున్నాం. ఇక్కడ సరైనటువంటి ఏదైతే ఉపాధ్యాయుల నియామక సరిగ్గా లేక అక్కడ వసతి గృహాలు ఈ రోజు ఏ విధంగా మాత్రమే చూస్తున్నాం. ఇదే రీసెంట్ గా ఐటీడీ పరిధిలో చూసినాం. ఆశ్రమ స్కూళ్లలో చిన్నటువంటి పిల్లలు విద్యార్థులు పాము కాట్లకు గురై చనిపోయినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఈ రోజు పెచ్చులు ఊడి విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. విద్యా సంస్థల్లో ఏదైతే ఉన్నాయో ఆశ్రమ స్కూల్స్ కావచ్చు, వసతి గృహాలలో మెరుగైనటువంటి వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా సొంత భవనాలను కేటాయించాల్సినటువంటి అవసరం ఎంత. స్కూల్ సంబంధించి ఏదైతే ఉందో ఆ పెండింగ్ బిల్లుల వల్ల ఎస్సీ పిల్లలకు గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలలో ఇస్తున్నటువంటి బెనిఫిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగులు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండడం వల్ల ఆ ప్రైవేట్ పాఠశాల స్కూళ్లలో ఏదైతే బిల్లులు రాకపోవడం వల్ల వాళ్ళకు యూనిఫామ్స్ కానీ కాకపోతే మళ్ళీ రెండోసారి కానీ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రైవేటు ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఉన్నటువంటి అన్ని స్కూళ్లకు సంబంధించి కాలేజీలకు సంబంధించి ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి పెండింగ్ ఉన్న బిల్లుని రిలీజ్ చేయవలసిన వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంటుందని విద్యార్థి